వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ కట్ చేయడానికి నార్మల్గా మనం నైఫ్నే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ చాలా డిఫరెంట్గా ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ కటర్స్ అయితే వచ్చాయి. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, ఇక్కడ పొటాటో కానీ, కీరా కానీ, క్యారెట్ కానీ, ఏ వెజిటేబుల్స్ అయినా మనకు కావాల్సిన సైజెస్లో ఈజీగా డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ బెడ్ పైన బెడ్షీట్ వేసినప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలి. అండ్ ఇంకా మనం చేతులు పెట్టి బెడ్షీట్ వేసినప్పుడు చేతులు అనేటివి బెడ్ పైన మనకు ఇలా ఫింగర్స్ అనేటివి ఉండిపోయి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి బెడ్ కవర్స్ అండ్ బెడ్ సపోర్టింగ్ ఉండేటివి ఇలాంటి నెట్ కవర్స్ కూడా దొరుకుతాయి. ఇలా పెట్టేసుకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి బయట సైడ్ పిల్లలు అటు ఇటు కదిలినా కానీ కింద అయితే అసలు అయితే పడరు. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సైడ్కి ఇలా లాక్ చేయడం వల్ల ఇంకా మనకి కావాల్సిన లెంత్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ ఇంకా సేఫ్టీ పర్పస్ కోసం అయితే పిల్లల గురించి అయితే ఇలాంటివి తీసుకుంటే మాత్రం చాలా చాలా యూజ్ అవుతాయి. చూడండి, ఇంకా బేబీ అయితే ఇక్కడ ఉన్నాడు కదా, వాడైతే ఎంత మంచి కార్నర్కి వెళ్ళిపోయింది కింద పడకుండా, ఇది సపోర్టింగ్గా ఉండడం వల్ల. అండ్ బేబీ అనేది కింద పడకుండా అయితే ఉన్నారు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది, యూస్ఫుల్ కూడా ప్రోడక్ట్. అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం గిన్నెలు తోమిన వెంటనే దీంట్లో నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మళ్ళీ కిచెన్లో ఉన్న వస్తువుల్ని సర్దాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా కప్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇంకా స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ స్టాండ్లో మనం నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్టాండ్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సైడ్కి ఇలా చిన్న బాక్సెస్ అయితే వస్తాయి. ఇందులో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, ఫోక్ స్పూన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఈజీగా నీట్గా సర్దుకొని అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ ఇంకొక దీంట్లో కలర్స్ చూస్తున్నారు కదా, వైట్, గ్రే, ఇలా కొంచెం లైట్ బ్లూ కలర్ ఇట్లా వస్తాయి. నేను చూపించాను కదా. ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. రీజనబుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇది వచ్చేసి జస్ట్ 2 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. బౌల్స్ అనేటివి అయితే 20 అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా ప్లేట్స్ కానీ, టిఫిన్ చేసే ప్లేట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సైడ్కి ఇలాంటి బాక్స్ అయితే వస్తుంది. ఇలా సైడ్కి హ్యాండిల్ చేసేసుకొని ఇందులో నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ డిఫరెంట్ కటర్ అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంత సన్న పీసెస్ అంటే అసలు నేను అనుకోలేదు ఇంత సన్నగా ఈ నైఫ్ అనేది కట్ చేస్తుంది అనేసి. అండ్ ఇక్కడ చూడండి, బీట్రూట్తో పాటు మనం వైట్ కలర్ అయితే ఉంటాయి కదా, వాటిని ఏమంటారో నాకు అంత గుర్తుకైతే లేదు. సో వాటిపైన చూడండి, ఇలా జస్ట్ టచ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తే చాలు, చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, మనం పూలు అల్లుకునే థ్రెడ్ సైజులో అయితే కట్ అయిపోతున్నాయి. అన్నీ ఈక్వల్ సైజెస్లోనే కట్ అవుతున్నాయి. అండ్ చాలా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఓన్లీ ఈ కీరా, క్యారెట్ లాంటివి కాకుండా ఇక్కడ క్యాబేజ్ కూడా చూడండి, క్యాబేజ్ అయితే ఇలా కట్ చేస్తుంటే నిజంగా నూడిల్స్ ఎలా ఉంటాయో అలా నూడిల్స్ లాగా అయితే కట్ అయిపోతున్నాయి. నాకైతే నిజంగా నూడిల్స్ ఏంటి ఇంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి అని అనుకున్నాను ఫస్ట్ అయితే. కానీ ఈ క్యాబేజీని కట్ చేసేటప్పుడు నేనైతే చూశాను అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మన క్యాబేజ్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. వైట్ ఉంటుంది అండ్ లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇలా మనకు లైట్ డార్క్ మెరూన్లో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే చాలానే దొరుకుతాయి. సో మన ఇండియాలో అయితే 2 కలర్సే అవైలబుల్ అయితే ఉన్నాయి. వేరే కంట్రీస్లో అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ క్యాబేజ్ని చాలా డిఫరెంట్గా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి నైఫ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ఇప్పుడు కబోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో, చాలా వరకు ఏం చేస్తూ ఉంటాం, అన్నీ తోసేస్తూ ఉంటాం. అలా కాకుండా నీట్గా లేకుండా ఉంచుకుంటూ ఉంటాం. కిచెన్లో కబోర్డ్లో ఇలాంటి చిన్న స్టాండ్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇంకా గిన్నెలు కానీ, ఏ ఉన్నా స్పూన్స్, నైఫ్స్ ఏ ఉన్నా కానీ కబోర్డ్లో ఇలాంటి స్టాండ్ పెట్టడం వల్ల ఈజీగా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అంతేకాకుండా కిచెన్కి అయితే 100% ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే యూస్ అయితే అవుతాయి. దీంట్లో చాలా డిఫరెంట్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఈ స్టాండ్ అయితే చూడండి, జస్ట్ మనకి బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, లేకపోతే గ్లాసెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ అనిపించింది.
చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్, వైట్, క్రీము, యాష్ 4 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కిచెన్లో కార్నర్కి ఖాళీగా అయితే ఉంటుంది కదా, ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు కార్నర్ సెల్ఫ్ అనేది అయితే దొరుకుతుంది. సెల్ఫ్ తీసుకొని కార్నర్కి పెట్టేసేస్తే చూడండి, ఇది వీ షేప్లో ఉంటుంది. కార్నర్కి ఇలా పెట్టేసామనుకోండి, ఓపెన్ చేసుకోవడానికి డోర్స్ అయితే ఉంటాయి. అది రౌండ్ కూడా అవుతుంది. ఇలా పికిల్స్ బాటిల్స్ కానీ, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఏవైనా ఉన్నాయనుకోండి సాస్లు, వాటన్నిటిని కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద అయితే చిన్న బాక్స్ అయితే ఉంటుంది. గార్లిక్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓన్లీ కిచెన్లోనే కాకుండా బాత్రూంలో కూడా కార్నర్కి అయితే యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ స్లిమ్ స్టాండ్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం కంప్లీట్ క్రీమ్ కలర్లో ఉంది, డార్క్ క్రీమ్ కలర్లో. అండ్ వన్స్ ఒకసారి వాల్కి పెట్టిన తర్వాత అటు ఇటు కదలడం అనేది అయితే ఉండదు. వాల్కి ఎలాంటి మేకులు కూడా కుట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ స్టిక్కర్ లాక్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి స్టిక్కర్ మనం గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ లిమిటెడ్గా పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది అయితే 100% అయితే యూజ్ అవుతుంది. స్మాల్ ఫ్యామిలీ కానీ లేదనుకోండి, బ్యాచిలర్స్కి అయితే కిచెన్లో స్టాండ్ యూజ్ చేసుకోండి. నైఫ్స్ అనేటివి చాలా వరకు కొంతమంది సైజెస్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే మా ఇంట్లో 2 నైఫ్స్ యూజ్ చేస్తాను. అందులో ఎక్కువగా యూజ్ చేసేది కొంచెం బిగ్ సైజ్ ఉన్న నైఫ్ అనేది. నైఫ్స్ ఎక్కువ అయితే ఇంట్లో ఉండకూడదు. ఒకటి పాడైపోతే ఇంకొకటి కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి, కానీ ఎప్పుడు స్టాక్లో అయితే పెట్టుకోవద్దు. అండ్ ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్ రోలర్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా మనం కిచెన్లో అయితే వేసుకున్నాం అనుకోండి, అంటే స్టవ్ పక్కన మనకు ఎట్లాగో స్టవ్ పక్కన ఎక్కువగా ప్లేస్ ఉంటుంది కదా, వాటర్ పడి పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ కనుక తీసుకొని స్టవ్ పక్కన కనుక వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ సైజెస్ ఉంటాయి, డిజైన్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఏ మోడల్లో కావాలి అనుకుంటే ఆ మోడల్లో మనం పర్చేజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. వాటర్ వెంటనే ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో మనం కింద ఫ్లోర్ పైన కూడా వేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఏదైనా కింద పడ్డప్పుడు పగిలిపోకుండా అండ్ ఏదైనా పడ్డప్పుడు జారి పడిపోకుండా ఉండడం కోసం చాలా సేఫ్టీ పర్పస్ ఈ మ్యాట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ మ్యాట్స్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఎల్లో గ్రీన్ అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా. వాష్ బేసిన్ కానీ, సింక్ కానీ ఇక్కడ 2 ప్లేసెస్లో ఈ సిలికాన్ మ్యాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సింక్ దగ్గర అయితే ఎక్కువగా ఇట్లా వాటర్ అనేది అయితే బయటనే ఉండిపోతుంది. అది ట్యాప్ తిప్పినప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా వాటర్ అంతా సైడ్కి వెళ్ళిపోకుండా ఉండాలి, ఓన్లీ సింక్లోనే పడాలి అనుకుంటే ఈ మ్యాట్ కనుక వేసామనుకోండి, చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా దీంట్లో కలర్స్ అయితే మీకు 2 కలర్స్ అయితే ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా మోర్ దెన్ కలర్స్ అయితే ఉంటాయి. వాటర్ అయితే చూడండి, మ్యాట్ కింద టిష్యూ పేపర్ పెట్టినా అని చుక్క వాటర్ అయితే లేదు. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి స్టాండ్స్ కనుక మనం కిచెన్లో కానీ లేదనుకోండి హాల్లో కానీ, బాల్కనీలో కానీ, కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా పెట్టేసామనుకోండి, సెల్ఫ్స్ అనేటివి చాలా పెద్దగా ఉన్నప్పుడు మనకి చిన్నగా కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్స్ పెట్టుకుంటే చిన్నగా అయిపోతాయి. సామాన్ కూడా ఈజీగా నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కబోర్డ్స్ పాడైపోవడం అలాంటివి అయితే అస్సలు అయితే ఉండదు. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది కదా. చూసారు కదా, చెప్పుల స్టాండ్లో కూడా మనం ఎక్కువ చెప్పుల్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి స్టాండ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ చెప్పుల్స్ అండ్ షూస్ కదా నీట్గా సర్దుకొని అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ హెవీ అవుతుంది అలా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలాంటి స్టాండ్స్ అనేటివి కిచెన్లో, హాల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది షేర్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసినా ఓకే, లేదనుకోండి నార్మల్గా మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే టెక్స్ట్ చేసి నేను ఆ లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. ఈజీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీతో పాటుగా
ఒరిజినల్ పిక్స్ అయితే ఎవరైనా మనం కొనాలి అనుకున్నప్పుడు అంతకుముందే ఎవరైనా మనం కొనాలనే ప్రోడక్ట్ని అయితే కొంటారు కదా, వాళ్ళు ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకొని మీ ఓన్ డిసిషన్ పైన ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి. టుడే అయితే ఇంటికి సంబంధించిన కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ కనుక పెట్టుకుంటే మనం క్లాత్స్ ఏవైనా ఉన్నా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా పిల్లోస్ ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల గిన్నెలు తోమేసిన వెంటనే ఇందులో కనుక నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ అనేది కింద ఒక ప్లేట్ అయితే ఉంటుంది, ఆ ప్లేట్లో వాటర్ అనేది అయితే పడిపోతుంది. అండ్ ఆ వాటర్ తీసేసుకొని రీయూస్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సైడ్ నుంచి అయితే వాటర్ అయితే కంప్లీట్గా సింక్లో అయితే పడిపోయాయి. ఇంకా బెడ్షీట్స్ సర్దుకోవడానికి అయితే ఇలా ఫింగర్స్ బెడ్ కింద చేయి పెట్టినప్పుడు ఫింగర్స్ పైన బెడ్ పడినప్పుడు చాలా ఫింగర్స్ నొప్పి అయితే వస్తాయి. అలా కాకుండా ఇలాంటి క్లిప్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ క్లిప్స్ ఇలా బెడ్ కింద పెట్టేసి మనం బెడ్షీట్ అనేది మొత్తం కంప్లీట్ కింద వేసిన తర్వాత దీంతో లోపలికి అనేది ఇట్లా నెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది బెడ్ అనేది. అండ్ బెడ్షీట్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇక్కడైతే చూడండి. కిచెన్లో సెల్ఫ్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే అండ్ మనం కిచెన్లో పెట్టుకోవాల్సినవి స్టోర్ చేసుకున్నవి అన్నీ కూడా ఇందులో ఈజీగా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మంచి క్వాలిటీ ఉంటుంది స్టాండ్. దీంట్లో బ్లాక్, వైట్, క్రీమ్, యాష్ కలర్ 4 కలర్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ సూపర్ లుక్ ఉంది కదా. నెక్స్ట్ బెడ్రూమ్లో క్లాత్స్ కానీ లేదా పిల్లోస్, టాయ్స్ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఇలాంటి బిగ్ సైజ్ స్టాండ్ కనుక తీసుకొని మనం బెడ్రూమ్లో పెట్టేసామనుకోండి, చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్కి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో క్లాత్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంకా మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా పెద్ద బేషన్ కానీ పెద్ద గిన్నెలతో కానీ మనం క్లీన్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేయాలంటే సింకులో వాటర్ పోసి అయితే క్లీన్ చేయం మనము. అండ్ కానీ ఇలాంటి బిగ్ సైజ్ బాక్స్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. సో ఇందులో వాటర్ ఫిల్ చేసేసి అందులో మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనుక వేసేసి నీట్గా ఇట్లా కడుక్కున్నాం అనుకోండి, అండ్ చాలా బాగుంటుంది. అదే చిన్న బౌల్స్లో అయితే కడగడానికి అయితే రాదు. ఇంకొకటి ఏంటంటే కడిగిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాక వైట్ ఉంది కదా చిన్న క్యాపు, అది ఓపెన్ చేసామనుకోండి వాటర్ అంతా పోతుంది. బాక్స్ తీసేసుకొని మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కింద స్టాండ్ కూడా ఉంది కదా. అండ్ ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, చాలా చిన్న బకెట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అండ్ 4 సైడ్స్ ఇలా మన గ్రిప్ ఉండడం కోసం రబ్బర్ అయితే ఉంటుంది. ఇలా సాక్సెస్, చిన్నపిల్లల క్లాత్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని ఈ బాస్కెట్లో వేసేసి అంటే ఫోల్డింగ్ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా లిక్విడ్ వేసేసి ఆన్ చేసి వాష్ అయిన తర్వాత డ్రై కోసం ఈ బాక్స్ పెట్టి ఇలా డ్రై చేసామనుకోండి, ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. అండ్ చాలా డిఫరెంట్ ఉంది. చిన్న పైప్ ఉంటుంది, పైప్ తీసి ఇలా సింక్లో వాటర్ పోసేసుకుంటే డిఫరెంట్ అయితే అనిపించింది. అండ్ ఫోల్డ్ చేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి కవర్ కనుక వేసామనుకోండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం గట్టిగా ఉన్నా కానీ వాళ్ళ స్కిన్ అనేది పాడైతూ ఉంటుంది. అలా స్కిన్ పాడవ్వకుండా ఉండాలి అని అంటే ఇలాంటి కవర్స్ అయితే స్మూత్గా ఉన్నాయి. ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. కవర్ కనుక వేసామనుకోండి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్లో చాలా నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్ బాస్కెట్ కూడా చూడడానికి చాలా చిన్నగా అనిపించింది కదా, ఓపెన్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా సైడ్స్కి పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉంటాయి. హోల్స్ అన్నీ ఉండడం వల్ల మనం ఇప్పిన బట్టలు వేసేస్తే స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. యూజ్ చేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ చేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ అయితే మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇట్లా తీసుకెళ్ళడానికి హ్యాండిల్తో ఇలా మనం ముందుకు గుంజుకొని వెళ్ళొచ్చు. బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కూడా ఇది ఫోల్డ్ చేసి వాషింగ్ మిషన్ పక్కన పెట్టుకోవడానికి కూడా వీలైతే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ అవసరం లేదు, లిక్విడ్ అవసరం లేదు, వాషింగ్ మిషన్ అవసరం లేదు, బకెట్ అవసరం లేదు. కానీ ఈ మిషన్తో బెడ్షీట్స్ అయితే చాలా నీట్గా వాష్ చేయొచ్చు. ఈ మిషన్తో బెడ్షీట్స్ ఎలా వాష్ చేయొచ్చు అనేది మీకు డౌట్ వస్తుంది కదా, నిజమండి.
పిల్లోస్ పైన కానీ, బెడ్‌షీట్ పైన కానీ, లేదనుకోండి సోఫా కవర్స్ పైన కానీ మన కంటికి కనిపించని డస్ట్ అనేది చాలా ఉంటది. దాన్ని రిమూవ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. వాష్ చేసినా కొంతవరకైతే అలాగే ఉంటుంది. కానీ ఈ మిషన్‌తో చూడండి సోఫా పిల్లో కవర్స్ కానీ, ఇంకేవైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ హోమ్ క్లీనింగ్ స్టిక్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్‌గా మనం టర్కీ టవల్స్ యూజ్ చేస్తుంటే దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా పెట్టేసి వాటర్‌లో ముంచేసి ఈ హోమ్ క్లీనింగ్ మాప్‌లో పెట్టేసి క్లిప్స్ పెట్టేసామనుకోండి ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మిషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్. ఏవైనా ఫ్రూట్స్ ఉన్నాయి మిడిల్‌లో సీడ్స్ తీసేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కటర్ అయితే ఆన్‌లైన్‌లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. సింపుల్‌గా, ఈజీగా మిడిల్‌లో ఉన్న సీడ్స్ అయితే తీసేయొచ్చు. అంతేకాకుండా ఫ్రూట్స్ మనం తినాలి అనుకుంటే ఇలా సీడ్స్ తీసేసి తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. కానీ ఫ్రూట్ కట్ చేసినప్పుడు సీడ్స్ కోసం చాలా ఎక్కువగా ఫ్రూట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి కటర్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇక్కడ కాకరకాయని కూడా లోపల ఉన్న గింజలు అయితే ఈజీగా తీయొచ్చు. అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. దీంట్లో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా పైనాపిల్ క్లిప్. ఈ పైనాపిల్ క్లిప్ అయితే చూడండి, పైనాపిల్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఆ ముళ్ళలను చూడడం వల్ల నాకు తినాలనిపించదు. ఇంకా స్ట్రాబెర్రీ కూడా బ్యాక్ సైడ్ టమాటోస్, ఇలా రెడ్ చిల్లీస్ ఏది ఉన్నా కానీ బ్యాక్ సైడ్ వేస్టేజ్ ఏదైనా తీయాలి అనుకుంటే మాత్రం ఈ క్లిప్ అయితే చాలా చాలా యూస్ అవుతుంది. అన్నిటికంటే పైనాపిల్కి అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మన ఫింగర్స్ పాడవకుండా ఉంటాయి. అండ్ ఈ కటర్స్ అయితే నిజంగా ఆన్లైన్లో ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చాలామంది కొంటున్నారు. చాలా ఎక్కువ సేలింగ్లో కూడా ఉంది కటరు. అంటే కటర్ కాదు, ఇది నైఫ్కి డిజైన్ అయితే వచ్చింది. చిన్న చిన్న పీసెస్ మొత్తం నూడిల్స్ లాగా సన్న పీసెస్ కట్ చేయడానికైతే ఈ నైఫ్ అనేది 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. ఇందులో ఒక సెట్ తీసుకుంటే 2 పీసెస్ అయితే ఉంటాయి. మనకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది. ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది, తక్కువ ప్రైస్ అయితే ఉండదు. సో ఏదైనా సలాడ్ చేసుకోవాలి ఇంకేదైనా అనుకుంటే మాత్రం ఇలాంటివి యూజ్ చేసుకోండి, బెస్ట్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ దోశ మిషన్ అయితే చూడండి. ఇట్లా పైన అయితే దోశ పిండి వేసిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ దోశలు, ఆటోమేటిక్ ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అసలు నిజంగా మనం బయట తీసుకుంటే చాలా వరకు చాలా స్మూత్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో చేసినప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి, కానీ అంతకంటే స్మూత్గా ఉంటాయి. సో ట్రై చేయండి. ఈ మిషన్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు కావాల్సింది అక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకా దోశ మిషన్ అయితే చూడండి, ఆటోమేటిక్గా పైనుండి మనం దోశ పిండి వేసామనుకోండి, కింద నుంచి అయితే చాలా సన్నగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయి చూడండి గోల్డ్ కలర్లో అయితే బయటకు వచ్చేస్తే క్రిస్పీగా ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఎక్కువ శ్రమ అయితే అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదైతే ఆన్లైన్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలామంది కూడా కొంటున్నారు. అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ షేర్ చేయండి.